బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేస్తాము. మా పొలం మొత్తం పూలింగ్లో ఇచ్చాం గవర్నమెంట్ డెవలప్మెంట్ కి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు. వచ్చిన తర్వాత మొత్తానికి ఊరికి 200 ఎకరం సెంటు భూములు ఇచ్చాడు. సెంటు భూములు ఇచ్చిన తర్వాత 1000 మంది పోలీసు వాళ్ళని పెట్టి కరిపి పెట్టి మమ్మల్ని ఎవరి దగ్గరికి రానిలేదు. రానియకుండా కొట్టుడు మొదలు పెట్టాడు. ధర్నా చేయనిలేదు. ధర్నా చేసినా కొట్టుడే మొదలు పెట్టాడు. ఈ కావంతున మా తిప్పలు మేము పడ్డాం. మెలకు 2 సంవత్సరాలు కవులే కొట్టాడు. ఏలా కవులు నేను అయినన్నాడు. తర్వాత బాబు గారు వచ్చాడు. ఆ 2 సంవత్సరాలు వేసాడు. మళ్ళీ ఆయన దయ వల్ల మళ్ళీ నష్టపోయారని 5 సంవత్సరాలు పెంచాడు. ఈ 2 సంవత్సరాలు వేసాడు. ఇక 3 సంవత్సరాలు వేస్తాడు. వేస్తాడు కవుళ్ళు. అది కదా బాబాయ్, అసలు ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది కంప్లీట్ గా. అసలు ఎలా ఉందంటారు పరిపాలన? బ్రహ్మాండంగా ఉంది. ఇది ఈ పరిపాలన మాత్రం ఈ క్లాస్ గా ఉంది. నెంబర్ 1 గా ఉంది. ఎక్కడైనా చూసుకో, రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మొత్తం బ్రహ్మాండంగా ఉన్నాయి. అందరికి ఇల్లు కట్టినవి కానీ అంతా బాగానే ఉంది. ఎన్ని చూడాల్సినవి అన్ని కూడా ఇప్పుడు అమరావతి మొత్తం డెవలప్మెంట్ బాగుంది. ఎవరు కూడా దండం పెడితే కానీ దండం పెట్టకుండా లేడు రైతుల్లో. మీరేమో ఆ మాట అంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడులు దౌర్జన్యాలు పెరిగిపోయినాయి అంటున్నారు కదా బాబు. అసలు ఒక్క దౌర్జన్యం కూడా లేదు. చెప్పుకోవటమే కానీ ఒక్క దౌర్జన్యం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయిని చంపితేనే ఎవడు మాట్లాడినోడు లేడు. ఇంకా ఆయన ఏం చేస్తారండి? ఆయన ఏం పరిపాలన చేస్తాడు? నరకుడిలో మాత్రం ముందుంటాడు. ఇక ఆయన దేనికి పనికిరాడు. ఈ రాజకీయానికి అసలు పనికిరాడు. ఆయన ఏంది ఆ మాట అంటారు? ఏంది ఆయన ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. ఊరికి ఏమి ఇచ్చాడు చెప్పండి? ఏ రోడ్డు పోసాడు? ఏ భవనం కట్టాడు? ఏది చేశాడు? ఏ కాలువ పంపించాడు? ఏం చేశాడు చెప్పమనండి. పలానా చేశానని చెప్పడా? కృష్ణా జిల్లా వచ్చి మునిగిపోతుంది. చంద్రబాబు నాయుడు వచ్చిన టైంలో నేను 1 కోటి రూపాయలు ఇస్తానని ఇంతవరకు ఏమి లేదు. 1 కోటి అన్నాడు, మాట అన్నాడు, ఏమి లేదు. 2 పడవలు కట్టారు, దాంట్లో వేసారు బిర్జీ పడిపోవటానికి. అయ్యే దాని కర్మగాలి మధ్యలో మునిగిపోయినాయి. దాన్ని మెల్లింగా 1 కోటి రూపాయలు పెట్టి పైకి తీశారు. ఇంకేం చేశాడు ఆయన? పడవలు కూడా వాళ్ళ ఎట్ట గుర్తు అంటే వాళ్ళ రంగు ఉన్నాయి పడవలకి. అది గుర్తు. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలందరికీ వెన్నుపోటు పొడుస్తున్నాడు అంటున్నారు కదా. అలా అనేది చేయలేదు అని చెప్పమనండి. వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి ఇదిగో ఈ పని చేయలేదు, ఈ వాళ్ళు ఇది ఇస్తామని హామీలు ఇవ్వలేదు అని చెప్పమనండి. రైతు భరోసా వేశారు, మరి మొత్తానికి ఆటో వాళ్ళకి వేశారు, అందరికీ అది వేసుకుంటానే వస్తున్నాడు. మరి 40 సంవత్సరాల వాళ్ళకి 40,000 అన్నాడు. 40,000 కాడికి 2 కిస్తీలుగా వేసాడు. ఇంకెంత వేయాలండి చెప్పండి? ఏమన్నా కోట్లు వేయాలా? ఏమి వేయాలి? అవి వేయటమే దండగ చేయటం. అవి వేయకుండా ఇంకా ఈ డెవలప్మెంట్లు పెట్టినట్టే బాగుండేది. వాళ్ళు ఆయన అంటున్నాడు కదా, నేనైతే డబ్బులు పంచాను, చంద్రబాబు వచ్చి ఆ డబ్బులు పంచలేకపోతున్నాడు, నేను వచ్చేదానికి 2,75,000 కోట్లు పంచాను వాళ్ళ ప్రజలకి, చంద్రబాబు ఏం పంచుతున్నాడు? ఒక రోజులో అయిపోతుంది మొత్తం. ఆయన 2-3 రోజులు పొడుగు పెట్టాడేమో. వాళ్ళు ఎవరు లేకుండా, వాలంటీర్లు లేకుండా, ఏమి లేకుండా ఒక రోజులో డబ్బులు మొత్తం ఇచ్చేశాడు. 20 రోజుల దాకా బియ్యం ఇస్తున్నాడు. ఇంకేమి ఇవ్వాలి? కోటా బియ్యం 20 రోజుల దాకా ఇస్తున్నాడు. మరి డబ్బులు, పింఛన్ డబ్బులు మాటలకి అయ్యిపోతున్నాయి అందరికి. 3 నెలలు తీసుకోకపోయినా ఇస్తున్నాడు. నీవు 1 నెల తీసుకోకపోతే ఆ నెల డబ్బులు లేవుగా. మరి అది ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇప్పుడు అమరావతిని కూడా పట్టించుకోవట్లేదు చంద్రబాబు నాయుడు. రాజధానిని ఆయన ఇది వరకు ఉన్నంత స్పీడ్ లేదు అమరావతి పనుల్లో అంటున్నారు కదా. అమరావతి రైతులకు నేను అండగా ఉంటాను అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెబుతున్నారు కదా, మీ సమస్యల మీద నేను పోరాడతానని. మరి దానికి కూడా ఎలా చూడాలంటారు? అమరావతిని ఏం పోరాడతాడు? ఊరికి 200 ఎకరం చెంటు భూములు ఇచ్చి ఇంకేం పోరాడతాడు? జనాన్ని కొత్తబాలు కొట్టుకుంటా, జనాన్ని ఏం కొడతంటివి చంపి. ఇంకేం పోరాడతావు నువ్వు? జనాన్ని వచ్చి అక్కడ ఏం డెవలప్మెంట్ చేస్తావు? ఇప్పుడు ఎవరైనా అమరావతిలో చూడమని ఎవరినైనా పోయి ఎట్టుందో చూడమని. అమరావతి డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ, భవనాలు కానీ ఏది ఎట్టుందో చూడమని. ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ కడుతున్నారు నెక్కల్లో, అనంతరం మధ్యలో. చూసుకోమని ఎట్టుందో. మరి బ్రహ్మకుమారి కట్టింది ఒక హాస్పిటల్, అది ధ్యానం చేయటానికి. అది చూసుకోమని ఎట్టుందో. కట్టినవి బ్రహ్మాండంగా ఉంటున్నాయి అన్ని. బాబు గారి టైంలో డెవలప్మెంట్ కానీ ఈయన రంగేశాడు వాటికి. ఏం చేశాడు? వాటి మీద లోన్లు తెచ్చాడు. ఇంకంతే ఏమి లేదు. ఇళ్ల మీద లోన్లు తెచ్చాడు. మీ ఇళ్ళు మీకు అప్పు చెబుతారన్న సంతకాలు పెట్టమన్నాడు. ఈ జనం పిచ్చి జనం పెట్టారు, లోన్లు తెచ్చాడు. వాళ్ళేమో ఇప్పుడు బ్యాంకు వాళ్ళు వచ్చి వీళ్ళని కట్టమంటున్నారు. వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఏమైనా అప్పు చెప్పాడా? లేదే. సో ఇవన్నీ కాదు బాబాయ్, కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చేసింది, నేను మీ తరపున పోరాటం చేయడానికే పాదయాత్ర చేయబోతున్నా అంటున్నాడు కదా. మరి ఉత్తదైన పాదయాత్ర చేసేదల్లా మోసమే.
ఈయన చేసేది ఏమీ లేదు. కూటమి ప్రభుత్వము జగన్మోహన్ ఈయన కలిసి చంద్రబాబు కలిసి అటు పవన్ కళ్యాణ్ కలిసి వీళ్ళు ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని బాగు చేశారే కానీ వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాదు. అమరావతి బేసిక్ గా దోచుకోవడానికే చంద్రబాబు నాయుడు ఇదంతా చేస్తున్నాడు తప్పితే ఏమి కాదు. ఆయన దోచుకోవడం. నువ్వేం చేసావు నాకు అది చెప్పు. 5 సంవత్సరాలు పరిపాలన చేసావు, నువ్వేం చేసావు? రాజధానిని అంత అడవి దొంగలు పడటానికి నల్లమడ అడవి ఉండట్టు అడవిని చేసావు, అంతేగాని నువ్వు చేసింది ఏమీ లేదు. దాంట్లో పేకాడుకునేవాళ్ళు పోయి అడవుల్లోకి ఎవడు పోతాడు, పోలీసు వాళ్ళు కూడా రారుగా. అంటే పేకాడుకునేవాళ్ళు, కోడి పందాలు వేసుకునేవాళ్ళు పోయేవాళ్ళు, ఇక అంతపితే ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కూడా ఏం చేయట్లేదు. ఆయన దోచుకుంటున్నాడు. లక్షల కోట్ల దోపిడీ కోసమే అమరావతి కడుతున్నారు. నేను మావిగన్ అంటున్నాను, ఆ మావిగన్నే డెవలప్ చేయొచ్చు కదా అంటున్నారు కదా. మరి జగన్మోహన్ ఇట్లా డెవలప్ చేస్తున్నాడు. ఆయన ఏనాడు దోసుకున్నది ఏం లేదు. ఆయన దోసుకుంటే ఇంత ఎలుగు రాదు. మరి మావిగన్ సంగతి ఏమంటారు? మరి మాది జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటున్నాడు కదా. మరి దాన్ని ఏమంటారు? ఒకటి కట్టలేని ఆయన 3 మీద ఏం పోతాడండి? ఒక్క రాజధాని కట్టలేని ఆయన 3 రాజధానులు అన్నాడు. 3 ఎక్కడ పరిపాలన చేస్తాడు? ఇప్పుడు ఎక్కడన్నా దేశం మీద ఉందా 3? లేదు. మరి 3 లేని ఈయన 3 అని పెడితే ఎట్టుంటది? ఇప్పుడు మళ్ళీ 3 ప్రాంతాలు కలిపి రాజధాని చేయండి, దాని పేరు మావిగన్ అని పెట్టుకోండి అంటున్నాడు కదా. మరి ఆయన మాట చెల్లదు. ఎందుకు? ఆయన మాట అంతా అబద్ధాలే. నేను వస్తే మళ్ళీ మారుస్తాను అంటున్నాడు. మళ్ళీ ఆయన వస్తే మారుతాడు. ఈ రాష్ట్రం అంతా పాడుపడిపోయింది. ఇదంతా పాడుపడిపోయి ఇది మొత్తం మళ్ళీ సెంటు భూముల కిందనే పాతి. నేను వస్తే కనుక ఎవరి పొలాలు వాళ్ళకి తిరిగి ఇస్తానని కూడా. ఎక్కడెత్తావు తిరిగి? ఇప్పుడు రోడ్డులో 4 గజాలు నా చేలో 4 ఎకరాల్లో 4 గజాల్లో తోమి రోడ్డు బోసుకొచ్చారు. ఎకరం ఎడలు పోసారు రోడ్డు. నువ్వు అది ఎప్పుడు తోమిస్తా వచ్చావు? 5 సంవత్సరాలు ఇస్తా అన్నావు ఫస్ట్ లో. నువ్వు ఓలు మీకు ఇస్తాను తిప్పి అని అన్నావు. మరి ఎవరు భూమి ఇచ్చావు? నాకు చెప్పు. పలానోళ్ళ భూమి ఇవ్వను. పలానోళ్ళు చేను నేను ఇదిగో ఈ చేను ఇచ్చాను మీకు, నాది నా కింద నేను బాగు చేసి అని చెప్పమను. మనం ఎవరు చేను ఇచ్చాడు? కాపీ. సరే, ఆయన అంటుంది ఏంటంటే గనక 2029లో నేను అధికారంలోకి వస్తాను కన్ఫర్మ్ గా అంటున్నారు కదా. 2028 నుంచి పాదయాత్ర, 27 నుంచి పాదయాత్ర చేస్తాను, 2029లో నేను అధికారంలోకి వస్తాను, 2.0 పరిపాలన చూపిస్తాను అంటున్నాడు కదా. ఆయన ఏంటంటే చూపించేది 2.0 పరిపాలన. ఇప్పుడు వీళ్ళు మామూలుగా పాదయాత్ర చేసి తిరుపతి బాధంటే వాళ్ళకి రాళ్ళు వేయించిన ఆయన, ఇంకా ఆయన పాదయాత్ర చేసేది ఏంటండి? ఎంతమందికి ఆడవాళ్ళ దెబ్బలు తగిలి రాళ్ళు తలకాయలు పగిలి ఎంతమందికి రాళ్ళు? ఎవరన్నా పంచాయతీ అక్కడ పై స్థానంలో ఉండడు కింద వాళ్ళకి రాళ్ళు వేపిస్తాడా పాదయాత్ర చేసే వాళ్ళకి? అది ఎప్పుడు ఆయన వల్ల కాదు. 2000 కాదు, ఆయన జీవితాంతరం చేసుకోమను. రాడు వచ్చి మరి ఆయన చాలా కన్ఫర్మ్ గా చెబుతాను. నేను వస్తే 2. నేను కన్ఫర్మ్ గా చెబుతున్నా, ఆయన రాడు. నేను వస్తాను 2.0 వస్తే నేను 10 ఎకరాలు ఉంది రాజధానిలో ఫ్రీగా ఇచ్చేస్తా. ఆయన వస్తే ఇచ్చేస్తా ఫ్రీగా. రాకపోతే నాకు ఇస్తానేమో అడుగు. అంతే అంటారు. అంతే. ఓకే బాబాయ్, అయితే థ్యాంక్ యూ.